తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను మనము చదువుతా ఉన్నాము, అర్థం చేసుకుంటా ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 5. ఒకవేళ మీరు డైరెక్ట్గా గనక ఈ వాక్యం వింటున్నట్టయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు చెప్పిన 4 మెసేజెస్ కూడా మీరు వింటే చక్కగా ఈ గ్రంథం అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఇంట్రడక్షన్లోనే 2 మెసేజెస్, ప్రాముఖ్యమైన మెసేజెస్ చెప్పాను. అవి కూడా మీకు దేవుని వాక్యాన్ని, ఈ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి చాలా సహాయపడతాయి. ఈ గ్రంథము బిగినింగ్లోనే మరి ఈ గ్రంథానికి అవసరమైనటువంటి చాలా ప్రాముఖ్యమైన సత్యాలను తీతుకు పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ 4 వచనాల్లో 4 వచనాల యొక్క ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తీతు, నేను నా జీవితం ఇచ్చి దేవుని పరిచర్యకు రావటానికి, నువ్వు నీ జీవితం పెట్టి దేవుని పరిచర్య చేయటానికి కారణము మనం కాదు. దేవుడు మనుషులను రక్షిస్తున్నాడు. దేవుడు రక్షించేటువంటి పనిలో, తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. దేవుడు ప్యాసివ్గా లేడు, యాక్టివ్గా ఉన్నాడు. దేవుడు తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మనము ఆయనతో కూడా కలిసి చిన్నగా పనిచేయటానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. దేవుడే ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను వెతుకుతున్నాడు. చీకటిలో ఉన్నవారిని కనికరిస్తున్నాడు, వారి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్లను రక్షిస్తున్నాడు, వాళ్లను తిరిగి జన్మింపజేస్తున్నాడు, వారికి విశ్వాసం ఇస్తున్నాడు, వారిని ఆయన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు, వారిని పవిత్రపరుస్తున్నాడు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అనాదిగా ఏ సంకల్పం అయితే కలిగి ఉన్నాడో ఆ సంకల్పాన్ని దేవుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి మనము ఆ సంకల్పంలో చిన్న భాగమై మనం పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తీతు నీకు అర్థం కావాలి. ఒక కాపరి, నేను ఎందుకు పరిచర్యలో ఉన్నాను, ఎందుకు చాలా కష్టాలతో కూడినటువంటిది పరిచర్య, ఈ పరిచర్య నేను ఎందుకు చేయాలి అని కాపరి అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే, కాపరి పరిచర్యలో తన కోసం తను లేడు. కాపరి పరిచర్యలో ఎందుకున్నాడంటే, దేవుని సంకల్పము ముందుకు తీసుకొని వెళ్ళటానికి. నిజానికి ఈ 4 వర్సెస్ పర్సనల్గా నన్ను చాలా ఆదరించినాయి. పాస్టల్ అసిస్టెంట్ మోహన్ బ్రదర్ని కూడా చాలా ఆదరించినాయి. నేను మోహన్కి చాలాసార్లు చెప్పాను. ఏమని చెప్పానంటే, చూడు, మనము పరిచర్య చేయటానికి కారణం మనం కాదు, మన కోసం మనం చేయట్లేదు, మన ఘనత కాదు, మన మహిమ కాదు. దేవుడు తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దాంట్లో మనల్ని చిన్న భాగము చేశాడు. మనం బలం ఇచ్చిన కొద్దీ, జ్ఞానం ఇచ్చిన కొద్దీ, కృప ఇచ్చిన కొద్దీ ఆయన సంకల్పం ముందుకు వెళ్ళడానికి మనం పని చేయాలి. కాబట్టి ఏ రోజు మనం డిస్కరేజ్ అవ్వద్దు అని కూడా నేను బ్రదర్కి చెప్పడం జరిగింది. నిజమే అది. నిజానికి తీతుకు కూడా అదే చెప్తున్నాడు. తీతు ఒంటరిగా ఉన్నాడు, మరి క్రేతులో విడిచిపెట్టి వచ్చేసాడు. అక్కడ ఉన్నటువంటి తీతు చాలా పని ఉంది. క్రేతులో చేయాల్సినటువంటి పని, సంఘాలను స్థాపించడంతో పాటు ప్రతి సంఘమును ప్రాపర్గా ఆర్డర్లోకి తీసుకురావాలంటే చాలా వర్క్ ఉంది. ఒకవైపు నుంచి మనము కడతా ఉంటాము, ఇంకొక వైపు నుంచి దుష్టుడు దాన్ని పాడు చేయడానికి ప్రతి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. మన హృదయం పగిలిపోతూ ఉంటుంది. సో ఇది జరుగుతుంది. నిజానికి తీతుకు రాసిన పత్రిక లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్స్ ప్రీచర్స్ వచ్చేసారు, వాళ్ళు ఫాల్స్ ప్రీచింగ్ మొదలైపోయింది సంఘాల్లోకి. సో ఇప్పుడు ఒకవైపు నుంచి సత్యం చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంకొక వైపు నుంచి అబద్ధ బోధకులు కూడా వచ్చేసారు. కాబట్టి సత్యము ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చాలా అపోజిషను, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా అధైర్యపడకుండా ధైర్యంగా తీతు ఉండాలంటే తీతుకి సత్యము తెలియాలి. దాంతోనే మొదలుపెట్టాడు. ఈ పత్రిక మొదలుపెట్టడంతోనే దేవుడు పని చేస్తున్నాడు, మనం కూడా పని చేస్తున్నాము. సో ఇక్కడ ఈ 4 వచనాలలో చాలా సత్యాలు ఉన్నాయని చెప్పాను. దేవుని సంకల్పం గురించి మాట్లాడాను. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి ఇంట్రడక్షన్లో. వాటిల్లో ఒక్కొక్కటి మనము జాగ్రత్తగా ఒక వారము చూద్దాము. అన్ని పీసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పీసెస్ అన్నిటిని పెడితే అప్పుడు మనకి కంప్లీట్ పిక్చర్ వస్తుందని చెప్పాను.
లాస్ట్ మెసేజ్లో నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఏమని చెప్పానంటే, దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తము అనేటువంటి దాని మీద నేను మాట్లాడటం జరిగిందనమాట. ఆయన పౌలు తీతుకి ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని యొక్క దాసుడిని ఎందుకయ్యానంటే, నేను అపోస్తులుడిని ఎందుకయ్యానంటే, నాకు దేవుడు పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే, ఆయన మనుషులందరిలో నుంచి ఆయన సంకల్ప ప్రకారము కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వారు విశ్వాసమునకు రావాలి. వారిని విశ్వాసమునకు తీసుకురావటం కోసం మనం పనిచేస్తున్నాము అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది, సెకండ్ పాయింట్ ఉంది ఇక్కడ. ఆ సెకండ్ పాయింట్ ఎక్కడ మొదలవుతుందంటే, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఆ నిమిత్తము అనే మాట మొదట్లో ఉంది కదా, విశ్వాసము నిమిత్తము అన్నాడు కదా. అది ఒక పర్పస్, అంటే ఒక్కొక్క రీజను. ఆయన ఎందుకు అపోస్తులుడు అయ్యానంటే, ఎందుకు దేవుని దాసుడిని అయ్యానంటే, రెండు పనులు దేవుడు నాకు అప్పగించాడు. ఒకటి, ఆయన ఏర్పరచుకొనిన వారిని విశ్వాసమునకు తీసుకొని రావటం అనేటువంటిది. రెండో కారణం చెప్తున్నాడు ఇక్కడ. రెండో కారణం ఏంటంటే, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అనేటువంటిది రెండవ కారణము. మధ్యలో మీరు గమనించారు కదా, నేను నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన అనేటువంటి మాటని నేను స్కిప్ చేశాను. కావాలనే స్కిప్ చేశాను. ఎందుకు స్కిప్ చేశానంటే, ఈ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన అనే మాట మళ్ళీ వస్తుంది. ఎక్కడొస్తుందంటే, మీరు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది అన్న తర్వాత ఆ నిత్య జీవమును అనే మాట ఉంది కదా, అక్కడ మళ్ళీ పికప్ చేశాడు ఆ థాట్ని పికప్ చేశాడు. కాబట్టి నేను ఇక్కడికి నెక్స్ట్ మెసేజ్లో వస్తాను ఇక్కడికి. అంటే నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన అనేటువంటి మాట గురించి మనము నెక్స్ట్ మెసేజ్లో మాట్లాడదాము. బట్ ఇక్కడ రెండో పర్పస్ చెప్తున్నాడు. పరిచర్యలో మనము ఎందుకున్నామంటే, ఎందుకు నేను అపోస్తులుని అయ్యానంటే, ఎందుకు నేను దాసుడిని అయ్యానంటే, ఒకటి, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావాలి, విశ్వాసమునకు రావాలి. ఆయన ఈ లోకంలో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎంతమందినైతే ఏర్పరచుకున్నాడో, ఆయన ఏర్పరచుకున్న అందరూ కూడా ఎక్కడికి రావాలి? విశ్వాసమునకు రావాలి. అంటే అర్థం ఏంటి? ఆయనను నమ్ముకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. అది మొదటి గోల్ అయితే, మరి రెండో గోల్ ఏంటి? ఏం గోల్ లేదు పాస్టర్ గారు, గోలు లేదు, ఏమీ లేదు. దేవుడి దగ్గరికి వస్తే చాలు, విశ్వసించితే దేవుణ్ణి చాలు, దేవుడిని నమ్ముకుంటే చాలు, దేవుడి దగ్గరికి వచ్చేస్తే చాలు. ఇంకా అపోస్తులుడు చేయాల్సిన పని ఏమి లేదు. అపోస్తులుడితో పాటు కాపర్లు కూడా చేయాల్సిన పని ఏం లేదు. వాళ్ళు సువార్త చెప్పి వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకొస్తే చాలు అని నమ్ముతారేమో. పౌలు అంటున్నాడు, లేదు లేదు, దేవుడు ఆయన దగ్గరికి తెచ్చుకొని మనల్ని వదిలేయటానికి కాదంట. ఆయన దగ్గరికి మనల్ని ఎందుకు తెచ్చుకున్నాడు అంటే మనము విశ్వాసమునకు వచ్చి ఆగిపోకూడదంట. మరి ఏం చేయాలంట? విశ్వాసమునకు వచ్చి ఆయన నమ్ముకున్నాం కదా, దేవుని కుమారుడిని నమ్ముకున్నాం కదా, సిలువను నమ్ముకున్నాం కదా, తిరిగి జన్మించాం కదా, విశ్వాసులమయ్యాం కదా. విశ్వాసులమైతే చాలు కదా, జీవితకాలము విశ్వాసులుగానే బ్రతికితే చాలు కదా. నేనేం చేయాలి? ఇంకా చేయాల్సిందేంటి అంటే, పౌలు ఏమంటున్నాడంటే, లేదు లేదు, దేవుడు నిన్ను రక్షించింది, ఆయన దగ్గరికి తెచ్చుకుంది, ఇంకొక పని ఉంది, ఆయన నీతో చేస్తున్నాడు, నీతో చేయబోతున్నాడు. అదేంటంటే, నువ్వు భక్తిపరుడు కావాలి. నువ్వేం కావాలి? భక్తిపరుడు కావాలి, భక్తిపరురాలువి కావాలి, భక్తి కలిగినటువంటి వ్యక్తివి కావాలి. ఆయన మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకుంది ఎందుకంటే, మనల్ని ఆయన సారూప్యతలోకి మార్చడానికి. సో మొదటిది జరిగిందండి. మొదటి పాయింట్లో చెప్పాడు. అంటే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు లోకంలో అంతట్లో ఉన్నారు. లోకం అంతట్లో ఉన్న వారి దగ్గరికి దేవుడు సువార్తను తీసుకొని వెళ్ళి వాళ్ళని విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఆయన వాళ్ళని విడిచిపెట్టట్లేదు. వాళ్ళని ఏం చేస్తున్నాడు? వాళ్ళని భక్తి పరులను చేస్తున్నాడు. ఆ భక్తి అనేటువంటి మాట ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ మనం వచ్చాం కదండి, అక్కడికి ఏమంటున్నాడు? భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అన్నాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, మనమంట విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, కానీ మనము భక్తి పరులము కావాలంట. కానీ మనము భక్తి పరులము కావాలంటే దేవుడంట
తన సత్యాన్ని వాడుకుంటాడంట. మనం భక్తిపరులం కావాలంటే దేవుడు తన సత్యమును వాడుకుంటాడు. సత్యము మనకు అర్థం అవ్వాలంట. అర్థమవ్వాలి. జ్ఞానము అంటున్నాం కదా! నేనిప్పుడు ఎందుకు పాస్టర్ గారు వాక్యము చెప్తున్నాడు, దేవుని వాక్యం అంతా ఎందుకు చెప్తున్నాడు? సువార్త ఒక్కటి చేస్తే సరిపోతుంది కదా! ఆయన అన్ని చోట్లకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రతి చోట సువార్త ప్రకటిస్తే సరిపోతుంది కదా! చాలామంది దేవుడిని నమ్ముకుంటారు కదా అని అనుకుంటున్నారు కదా! ఇక్కడ ఏమంటున్నాడంటే, నిజానికి నువ్వు దేవుడిని నమ్ముకోవాలంటే సువార్త వినాలి. కరెక్టే, వస్తున్నాడు అక్కడికి. కింద సువార్త అనే మాట ఉంది కదా! ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకటన వలన అని అన్నాడు. తన వాక్యమును యుక్త కాలములు యందు బయలుపరిచిన అన్నాడు. వాక్యము, సువార్త 2 మాటలు కింద ఉన్నాయి. వాటి దగ్గరికి వస్తున్నాం మనము. నిజానికి అక్కడే ఉన్నాయి, వస్తున్నాము. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట అన్నాడు. ఏమన్నాడంటే సత్యము అన్నాడు. సత్యం అంట సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్య జ్ఞానము కాదు. సత్యమును గూర్చినటువంటి జ్ఞానము సంపాదించటం కాదు. సత్యమును అర్థం చేసుకొని ఆ సత్యాన్ని జ్ఞానముగా మాత్రమే కాదు కానీ, అర్థం చేసుకోవటం మాత్రమే కాదు కానీ, దానిని అనుభవ జ్ఞానముగా మార్చిన రోజే మనము భక్తిపరులము అవుతామంట. సో అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను దేవుడు రక్షించింది సువార్త ప్రకటించడంతో పాటు దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని మనము విశ్వాసులకు, ఎవరైతే విశ్వసించి దేవుడి దగ్గరికి వచ్చారో వాళ్ళకు బోధించాలంట. బోధించినప్పుడు వాళ్ళు ఏమవుతారంట? అనుభవ జ్ఞానము కలిగినప్పుడు, వాళ్ళకు జ్ఞానము వచ్చి దానిని వాళ్ళ జీవితంలో అనుభవిస్తున్నప్పుడు, ఆ సత్యాన్ని వాళ్ళ మైండ్లోకి తీసుకొని దానిని వాళ్ళ జీవితంలో అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఏమవుతారంట? భక్తిపరులు అవుతారు. భక్తిపరులు అవ్వాలంట. ప్రశ్న ఏంటంటే, మీలో భక్తిపరులు ఎవరు? మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు భక్తిపరుడువేనా, భక్తిపరురాలువేనా? భక్తిపరుడుగా ఉండటం అనేటువంటిది దేవుని సంకల్పమా? నిజంగా దేవుడు నిజంగా అలా కోరుకుంటున్నాడా మనల్ని? అసలు ఎందుకు భక్తిపరుడుగా, భక్తిపరురాలులాగా ఉండటం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తే నేను భక్తిపరుడిని, భక్తిపరురాలను అవుతాను? నిజంగా ఇది దేవుడు కోరికేనా? దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకుంటున్నాడా అనే మాట మనము జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అది కేర్ఫుల్గా స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని భక్తితో బ్రతకమంటున్నాడు. మీరు 2వ అధ్యాయంకి రండి. 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే 2వ అధ్యాయం 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ ఏమనుంది? భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, భక్తి అనే మాట పౌలు ఎందుకు వాడుతున్నాడు? ఒకసారి వాడాడు ఇక్కడ, మొదటి అధ్యాయంలో వాడాడు. మనము భక్తికి భక్తిపరులం కావాలి అని చెప్పాడు. భక్తికి ఆధారం ఏంటో కూడా చెప్పాడు. భక్తికి ఆధారం ఏంటి? సత్యము మాత్రమే కాదు, భక్తికి ఆధారం ఏంటంటే ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అనుభవ జ్ఞానము అన్నాడు కదా. అనుభవ జ్ఞానము అంటే సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని మన లైఫ్లో దానిని అనుభవించినప్పుడు మనం ఏమవుతాం అంటున్నాడు? భక్తిపరులము అవుతాం అంటున్నాడు. సో ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, అపోస్తులుడి యొక్క మనసులో భక్తిపరులు అనేటువంటి కాన్సెప్ట్ అసలు ఉందా లేదా? సువార్త ప్రకటిస్తే చాలు, వాళ్ళు దేవుడిని నమ్ముకుంటే చాలు, విశ్వసిస్తే చాలు అని అనుకుంటున్నాడా? లేకపోతే దేవుడి సంకల్పంలోనే భాగము రక్షించటం కాదు, రక్షించటంతో పాటు వీళ్ళు భక్తిపరురాలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ అది మనకి ఎంతకాలం తెలియలేదనుకోండి, నేనేమనుకున్నానంటే దేవుడిని నమ్ముకుంటే చాలు అనుకున్నాను, నేను దేవుడిని నమ్ముకుంటే అయిపోయింది అనుకున్నాను, దేవుడి దగ్గరికి రావడం నా పని అయిపోయింది అనుకున్నాను, ఇదేంటి కొత్తగా నేను ఎప్పుడు వినలేదు, ఇలాంటిది ఒకటి ఉందా, భక్తిపరుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడా అని అడగటానికి కూడా అవకాశం ఉంది. నిజానికి దేవుడు మనల్ని భక్తిపరులు కావాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను జాగ్రత్తగా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు సత్యము అంటే ఏంటో నేను మీకు వివరించలేదు. సత్యము అర్థం అవ్వాలి అని చెప్పాను, అక్కడే చెప్పాడు. సత్యవిషయమైన అనుభవ జ్ఞానం అనే మాట అక్కడే ఉంది. అంటే అర్థం ఏంటంటే సత్యమును అర్థం చేసుకొని దానికి విధేయత చూపించడం అనమాట, అనుభవించడం ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, లేకపోతే అర్థం చేసుకున్నటువంటి ఆ ట్రూత్ని అనుభవించినప్పుడు అప్పుడు మనము భక్తిపరులం అవుతాం అనేటువంటిది చెప్పాడు. కానీ
ఇక్కడ థాట్ అయితే చెప్పేశాను మీకు. అక్కడ ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి థాట్ ఏంటి అనేటువంటిది మీకు జాగ్రత్తగా అర్థమైంది. కాకపోతే ప్రశ్న ఏంటంటే, ఈ భక్తి గురించి ఎవ్వరూ చెప్పలేదండి. అసలు ఈ భక్తి గురించి నేను ఇప్పుడు మొదటిసారి వింటున్నాను. భక్తిపరుడు, భక్తిపరురాలు, ఈ భక్తి, ఈ మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి మాకు. నిజంగా ఇది దేవుడి వాక్యంలో ఉందా? లేకపోతే తీతుకు రాసిన పత్రికలో పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడా? అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అనేటువంటిది మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ సత్యము అనే మాట ఉంది కదండి. సత్యము అనే మాట ఉంది కదా. సత్య విషయమైన అనే మాట ఉంది. సత్యము నిజానికి ట్రూత్. దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఆ నాలెడ్జ్ని ఎపిగ్నోసిస్ అంటాము. నోసిస్ అంటే నాలెడ్జ్. ఎపిగ్నోసిస్ అనేటువంటిది కూడా బేసికల్గా నాలెడ్జే. బట్ మనము ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అని అనువాదం చేశాడు కదా. అనుభవ జ్ఞానము, అనుభవించేటువంటి జ్ఞానము అని అనువాదం చేశాడు కదా. ఇక్కడ సత్యము అలేథియా అంటాం మనము గ్రీక్లో. ఈ సత్యము అంటే ఏంటి? అంటే ఏం తెలుసుకుంటే నేను భక్తిపరుణ్ణి అవుతాను? సత్యం అంటే ఏంటి? సత్యము నీకు అర్థమయ్యి సత్యమును గూర్చిన జ్ఞానము వచ్చి దాన్ని అనుభవిస్తే నువ్వు భక్తిపరుడు అవుతావు అంటున్నాడు కదా. ఇందుకు అసలు సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నాకు ఎలా అర్థం అవుతుంది? ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ అంటే ఈ కాంటెక్స్ట్లో, ఈ 4 వచనాల కాంటెక్స్ట్లో చూసారనుకోండి, ఇప్పుడు సత్యము అనేటువంటిది ఏం చేస్తుంది ఒక విశ్వాసిని? ఈ కాంటెక్స్ట్లో అయితే అదే చేస్తుంది కదా. ఈ సందర్భంలో ఈ 4 వచనాల్లో ఏం చేస్తుంది సత్యము? సత్యము తనకు అర్థమయ్యి దాన్ని అనుభవించి జీవించడం వల్ల ఒక వ్యక్తి భక్తిపరుడు అవుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ కాంటెక్స్ట్లో సత్యము అంటే ఏంటి? ఏదైతే విశ్వాసికి మనం బోధించాలో అదంతా బోధించినప్పుడు ఆ విశ్వాసి ఏమవుతాడు? భక్తిపరుడు అవుతాడు. ఇంతకీ ఏం చెప్పాలి? సత్యం ఎక్కడుంది? సువార్తను సత్యం అనాలా? లేకపోతే దేవుని సంకల్పం అంతటిని సత్యం అనాలా? దేన్ని సత్యం అనాలి మనం? మనకు ఎలా తెలుస్తుంది? సందర్భం ఏం చెప్తుంది? సందర్భం ఇప్పుడు ఆల్రెడీ పైన ఏం చెప్పాడు? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తం అన్నాడు. అసలు ఇంతకీ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు విశ్వాసానికి రావాలంటే వాళ్ళకి మరి సత్యం చెప్పవసరం లేదా? వాళ్ళకి సత్యం చెప్పకుండానే వాళ్ళు విశ్వాసానికి వస్తారా? వాళ్ళకి సువార్త లేకపోతే సత్యము చెప్పకుండానే వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారా? అంటే అక్కడ సత్యం అవసరం లేదా? సో మీరు అంటే ఆ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడం కోసం నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. సత్యము ఇక్కడ సందర్భంలో సత్యము అంటే ఏంటి? ఇంకొన్ని చోట్ల పౌలు ఇదే మాటను వాడాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము అనేటువంటి మాట పౌలు ఇంకొన్ని చోట్ల వాడాడు. కాబట్టి మనము వాటిని కూడా కొంచెం చూసామనుకోండి, వాటి సందర్భాలు కూడా చూసామనుకోండి, ఇంకొంచెం మనకి జాగ్రత్తగా ఈ సత్యం ఏంటి అనేటువంటిది మనకు అర్థం అవటానికి ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే నాకు సత్యము అంటే ఏంటంటే సువార్త, దేవుని వాక్యము అంతా కనపడుతుంది నాకు. ఫస్ట్ టైటస్ 1లో చూసినట్టయితే ఇంకా కొన్ని చోట్ల చూద్దాము. 1 తిమోతి చాప్టర్ 2లో ఇదే మాటను మనం చూస్తాము. 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 4లో చూస్తాం. ఇక్కడ 2వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది అంటే విశ్వసించి తర్వాత ఏం చేయాలంట? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చించుచున్నాడు. చూడండి, వాళ్ళు రక్షించబడాలని కోరుకుంటున్నాడంట. రక్షించబడిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? సత్య విషయమైన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ సత్యము అంటే ఏంటి? మరి ఇక్కడ సత్యం అంటే ఏంటి? ఈ సందర్భంలో రక్షించబడ్డాడు కదా ఆల్రెడీ. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చించున్నాడు అని ఉంది కదా. అంటే ఇక్కడ అర్థము ఏంటి? సత్యము అంటే, సత్యం అంటే నేను అనుకుంటాను మరలా సువార్త సత్యమే, తర్వాత దేవుని వాక్యం అంతా కూడా సత్యమే. రెండు కావాలని చెప్తున్నాడు ఇక్కడ కూడా. అంటే ముందు వాళ్ళు రక్షించబడాలంటే ఏం కావాలి? సువార్త కావాలి. వాళ్ళు రక్షించబడిన తర్వాత సత్యము వాళ్ళు అనుభవించాలి కదా. అనుభవించాలనే కోరుకుంటున్నాడు కదా. అనుభవ జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు సత్యంను గూర్చి. మనము ఇంకొంచెం ముందుకు వద్దాం. 4వ అధ్యాయము 3వ వచనంకి వద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు అనే మాట అన్నాడు కదా. చూసారండి, సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఇక్కడ చూడండి,
విశ్వాసులకి ఏముందంట ఇక్కడ? సత్య విషయమైన అనుభవ జ్ఞానం విశ్వాసుల దగ్గర ఉందంట. ఉందంటే అర్థం ఏంటి? ఉందంటే అర్థం ఏంటో చెప్పమంటారా? వాళ్ళకి దేవుని వాక్యం తెలుసు. వాళ్ళకి దేవుని వాక్యము తెలుసు. సత్యం అంతా కూడా తెలుసు. వాళ్ళకి సత్యము దగ్గర ఉంది వాళ్ళ దగ్గర అని చెప్తున్నాడనమాట. సో, సత్యము అనే మాటకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము వాళ్ళకి తెలుసు, విశ్వాసులకు తెలుసు అని చెప్తున్నాడనమాట. సో, ఇది గాస్పెలా లేకపోతే దేవుని వాక్యం అంతానా అనేటువంటిది, ఆ సత్యం వెనకాల ఏముంది అని కనుక్కోవడానికి మనము ప్రయత్నము చేస్తున్నామనమాట. 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2 అధ్యాయము 24వ వచనం. ఇక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అన్నాడు. ఇక్కడ ఇక్కడ చూడండి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం, అదే మాట కదా, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఇక్కడ వాళ్ళు అన్బిలీవర్స్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎవరు వీళ్ళు? ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో వాళ్ళు అన్బిలీవర్స్గా ఉన్నారు. వారు సాతాను, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అనే మాట కూడా ఇక్కడ వాడుతున్నాడు. ఇక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలగటం అంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకోవడం. ఇక్కడ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ప్రకారం అయితే సత్యము ప్యూర్ గాస్పల్ లాగానే కనపడుతుంది. అంటే దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి తెలుసుకొని దేవుడి దగ్గరికి రావటము. అక్కడితో ఆగలేం మనం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి? అదే సత్యము, గాస్పల్ ఇస్ ట్రూత్. అగైన్ అదే సత్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? భక్తిపరుల దగ్గరికి తీసుకెళ్ళాలి. భక్తిపరులను చేయాలి మనం. సో, సత్యము అనేటువంటిది సువార్త అని, లేకపోతే మిగిలిన దేవుని వాక్యం అంతా అని అలా డివైడ్ చేయడానికి అక్కడ మనకి అనుమతి ఇస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఇదంతా ఏమంటున్నాడంటే, వాళ్ళకి దేవుడి గురించి, దేవుని సంకల్పం గురించి, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి సత్యము మొత్తం కూడా వారికి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అది సువార్తతో మొదలవుతుంది, కానీ సువార్త దగ్గర మాత్రం ఆపటానికి వీలు లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే మాట వాడాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట అంటాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకుంటారంట, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అయితే మాత్రం వాళ్ళకి లేదు, పొందలేరంట. పొందలేరు అంటే ఇక్కడ అగైన్ ఇక్కడ మాట్లాడుతుంది దేవుని వాక్యం గురించే మాట్లాడుతున్నాడు. ట్రూత్ అంటే, సత్యం అంటే ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము మొత్తం గురించే మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. సో, న్యూ టెస్టిమెంట్ అంతా, అగైన్ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా, దేవుని వాక్యం అంతా కూడా సత్యమే అనేటువంటిది మనకి అర్థమవుతుంది అనమాట. సో, నేను కన్క్లూజన్ ఏంటంటే, సత్యము ఏంటి అని మీరు అడిగితే, సత్యము సువార్తతో మొదలైనప్పటికీ సత్యము అంటే ఏంటంటే దేవుడు ఎవరో, దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో అని చెప్పేటువంటి దేవుని సంకల్పం అంతా కూడా సత్యమే. దేవుడు వాక్యం అంతా కూడా వాళ్ళకి మనము బోధించాలి. బోధించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని దేవుని సారూప్యతలోకి భక్తిపరులుగా మారతారు అనేటువంటిది మనము ఇక్కడ కాంటెక్స్ట్ అయితే మనకు చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుని వాక్యము చెప్తేనే, వాళ్ళకి దేవుని వాక్యం అర్థమైతేనే వాళ్ళు మారతారు. వాళ్ళు మారి దేవుని పోలికలోకి వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళకి సత్యం అర్థం కాలేదనుకోండి, అంతే కదండి. మనల్ని మార్చేది ఏంటి? మనల్ని మార్చేది జీవవాక్యమే. కానీ జీవవాక్యం మనల్ని ఎలా మారుస్తుందంటే, ఆ జీవవాక్యాన్ని సువార్త ఎలాగైతే విన్నామో, విని దానిని మనసు అర్థం చేసుకుంది, హృదయం నమ్మింది, నమ్మినప్పుడు మనం రక్షించబడ్డాము. ఎగ్జాక్ట్లీ సేమ్ వే దేవుని వాక్యము చెప్తూ ఉండాలి వాళ్ళకి. దేవుని వాక్యం చెప్తూ ఉండాలి. వాళ్ళకి దేవుని వాక్యం అర్థం అవ్వాలి, జ్ఞానం రావాలి. ఆ జ్ఞానమును అనుభవించాలి, హృదయంలోకి రావాలి. జ్ఞానం మాత్రమే కాదు, ఆ జ్ఞానం ఎక్కడ రావాలి? హృదయంలోకి వచ్చి వాళ్ళు అనుభవించడం మొదలు పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళు భక్తిపరులు అవుతారంట. భక్తిపరురాలు అవుతారంట. అని దేవుడు ఏమంటున్నాడంటే, నేను రక్షించబడ్డాను కాబట్టి నేను సైలెంట్గా ఉండొచ్చు కాదు. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకంటే నువ్వు భక్తిపరుడివి అవటానికి. భక్తితో, భయముతో, దేవుని ఎడల భయముతో భూమి మీద ఉన్నంత కాలం కూడా, నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎన్ని సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చినా కూడా, అన్ని సంవత్సరాలలో నీ గోల్, నీ గమ్యము ఏంటంటే భక్తిపరుడు, భక్తిపరురాలు.
మీకు ఇప్పటికీ ఇంకా ఆశ్చర్యం కలగొచ్చేది. ఇక్కడేనండి తీతుకు రాసిన పత్రికలోనే చెప్పాడు ఈ మాట. అసలు నా జీవితంలో నేనెప్పుడు భక్తిపరుడుగా నేను అవ్వాలని నాకెవరూ చెప్పలేదు. భక్తిపరురాల్లాగా నేను ఉండాలని నాకెవరూ చెప్పలేదు. అసలు ఇది బిబ్లికల్ కాన్సెప్టా కాదా? మీరు నాకు చూపించండి. చూపిస్తేనే నేను దీన్ని పర్స్యూ చేస్తాను. లేకపోతే మీరు పర్స్యూ చేయనన్నారనుకోండి. అయితే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూపించడానికి ప్రయత్నం చేస్తాను. భక్తిపరుడు, భక్తిపరురాలు అనేటువంటిది దేవుడు కోరుకుంటుందా? కాదా? ఎక్కడుంది? అనేటువంటిది మనం చూడటానికి ప్రయత్నము చేద్దాం. దాని తర్వాత నేను భక్తి అంటే ఏంటో చెప్తాను. భక్తి అనే దాంతో చెప్పడంతో మనం దాన్ని ఎండ్ చేద్దాము. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ ఆ మాట మనము చూస్తాము. మొదటిసారి ఏమని చూస్తాము? దీన్ని దైవ భక్తి అనే మాట ఉంది కదా! 2వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. 2:10లో ఏముంది? దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. ఇక్కడ దేవుడు స్త్రీల నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటి? ఎంతమంది స్త్రీల నుంచి దేవుడు దైవభక్తి గల స్త్రీల్లాగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎంతమంది స్త్రీల నుంచి దేవుడు మీరు మీలో కొంతమంది స్త్రీలు దైవభక్తి గలవారిలాగా ఉండాలని కోరుకుంటున్నాడా? కాదు కదా! అక్కడ ఏమంటున్నాడు? దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. అంటే అర్థం ఏంటి? దైవభక్తి గల స్త్రీలలాగా అందరూ ఉండాలనే కోరుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. భక్తిపరుల్లాగా మీరు ఉండండి. భక్తిపరురాల్లాగా ఉండండి అనేటువంటిదే కదా అక్కడ చెప్తుంది స్త్రీలందరికీ. నేను 2:9-15 వరకు చెప్పాను మీకు. ఈ వచనాలన్నీ వివరించినటువంటి వచనాలే. అంటే అర్థం ఏంటంటే, స్త్రీలందరినీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మీరు భక్తిపరురాల్లాగా ఉండాలి. నువ్వు భక్తిపరురాల్లాగా ఉండాలి. ఇంతేకాదు, 3వ అధ్యాయం 16వ వచనంకి రండి. 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక్కడ మరలా దైవభక్తి గురించే మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని రక్షించినటువంటి ప్రభువు గురించినటువంటి వర్ణన నేను 3:16 చెప్పాను. నాకు గుర్తుండి ఇది ఒక మెసేజ్. మీరు జాగ్రత్తగా వినండి. ఆయన కూడా కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనము ఆయన ఎదుట భక్తిపరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని కూడా చెప్పాను. 4వ అధ్యాయం 7వ వచనంలో తిమోతికి ఏం చెప్తున్నాడో చూడండి. 4:7 తిమోతికి చెప్తున్నాడంటే ఎవరికి చెప్తున్నాడు? కాపరులందరికీ చెప్తున్నాడు. బోధకులందరికీ, సేవకులందరికీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవభక్తి అనేటువంటిది సేమ్ గాడ్లీనెస్. భక్తి అన్నా, దైవభక్తి అన్నా వెనకాల ఉన్న మాట ఒకటే. ఆ మాట గాడ్లీనెస్ అనేటువంటి మాట. కొన్ని చోట్ల భక్తి అని, కొన్ని చోట్ల దైవభక్తి అని అనువాదం చేశారు. బట్ ట్రూత్ ఈజ్ సేమ్. అదే విషయం. అదేంటంటే ఏమంటున్నాడు? నువ్వు భక్తిపరుడిలాగా ఉండాలి తిమోతి అని అంటున్నాడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనమన్నమాట. ట్రైనింగ్ అనమాట. అంటే అర్థం ఏంటి? నువ్వు భక్తిపరుడుగా ఉండటానికి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో అని చెప్తున్నాడు. 8లో కూడా చెప్తున్నాడు చూడండి. 8లో అదే మాట వాడాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానములతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఏమన్నాడంటే, నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజు ఈ లైఫ్‌కే ఉపయోగపడుతది. కానీ గాడ్లీనెస్, స్పిరిచ్యువల్ ఎక్సర్సైజ్, గాడ్లీనెస్ అంటాం కదా! భక్తిపరుడుగా ఉంటే గనక ఈ లోకంలో నీకు ఉపయోగపడుతది. నిత్య జీవంలో కూడా నీకు ఉపయోగపడుతది. కాబట్టి నువ్వు భక్తిపరుడుగా ఉండటానికి నిన్ను నువ్వు సాధకం చేసుకో అనేటువంటిది మనం చూస్తాం. 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా విధవరాలు పిల్లలుంటే గనక వాళ్ళు భక్తిని కనపరచాలంట. తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును అనే మాట ఉంది అక్కడ. 5వ అధ్యాయం 4వ వచనంలో భక్తి అనే మాటను మనం చూస్తాం. సేమ్ వర్డ్ వెనకాల ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే భక్తి పరులుగా ఉండాలి అనేటువంటిది. 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను బోధించిన ఎడల అన్నాడు. అంటే ఏంటి? నిజమైన బోధ ఎప్పుడు మనుషుల్లో ఏది తీసుకొస్తుంది? దైవభక్తి తీసుకొస్తుంది. నిజమైన బోధ దైవభక్తి తీసుకొస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఎవరికైతే దేవుని వాక్యము తెలుస్తుందో, ఎవరికైతే దేవుని వాక్యము తెలుస్తుందో, అర్థం అవటమే కాదు, తెలిసిన ఆ వాక్యాన్ని నమ్మి
ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటారో వాళ్ళు భక్తిపరులు అవుతారు. అబద్ధ బోధకుడు ఎప్పటికీ భక్తిపరుడు కాలేడంట. ఎందుకని? కారణం చెప్తున్నాడు ఇక్కడ 6:3. ఎందుకనంటే అబద్ధ బోధకుడు ఎప్పటికీ భక్తిపరుడు ఎందుకు కాలేడంటే అతను సత్యము కాదు బోధిస్తుంది, భిన్నమైన బోధ బోధిస్తున్నాడు. సో, అతను బోధించినప్పుడు ఎప్పుడు కూడా అబద్ధ బోధకుడు ఎప్పుడూ భక్తిపరుడు కాలేడు. అబద్ధ బోధకుడు కింద ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికీ భక్తిపరులు కాలేరు. అది అక్కడ చెప్తున్నటువంటి పాయింట్ అనమాట. 6వ అధ్యాయము 3వ వచనంలో. అంతేకాదు 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, చెడిపోయిన మనస్సు కలిగి సతిహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఇక్కడ చూడండి, కొంతమంది బయటికి భక్తిపరుల్లాగా కనపడతారంట. ఆ మోసం కూడా ఉందంట. ఆ మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బయటికి తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా భక్తిపరుల్లాగా కనపడతారంట. కానీ బట్ అల్టిమేట్లీ వాళ్ళ వెనకాల గోల్ డిఫరెంట్‌గా ఉంటదంట. దైవభక్తిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేస్తుంటారు. దాన్ని వాడుకుంటారు. దైవభక్తి లాభసాధనం అనుకుంటారు అని గూడా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, ఒక మాట అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. అంటే అర్థం ఏంటి? అంటే కంటెంటెడ్, అంటే నాకు చాలు ఇది అనేటువంటి ఆ హృదయం కలిగి ఎవరైతే భక్తిపరుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడో అది మంచిదంట. అది మంచిదని గూడా దేవుని వాక్యం చెప్తుంది. మీరంటారు చాలు, 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 చాలు చాలా చెప్పారు. ఓ చాలా చోట్ల ఉంది దేవుని వాక్యంలో. మాకు అర్థమైపోయింది. దేవుడు భక్తిపరుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు నన్ను. నేను భక్తిపరుడుగా, భక్తిపరురాల్లాగా ఉంటాను అని అంటారు. ఇంకొన్ని ఉన్నాయి, కొంచెం చూపించండి. ఇంకొంచెం చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది నిజంగానే దేవుని వాక్యంలో ఉంది అని. 6వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని అన్నాడు కదా! భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును. సో, భక్తిపరుడుగా ఉండాలని మళ్ళీ చెప్తున్నాడు. ఒకసారి 4వ అధ్యాయం 7, 4, 8లో చెప్పాడు. 4, 7, 4, 8లో దైవభక్తి అన్నాడు. ఇక్కడికొచ్చి మళ్ళీ భక్తి అంటున్నాడు. నువ్వు భక్తిపరుడుగా ఉండాలి అనేటువంటి మాటని మరలా చెప్తున్నాడు. ఇక్కడ మొదటి తిమోతిలోనే కాదు, మనము రెండో తిమోతిలో నేను భక్తిని కొంతమంది అడ్డు పెట్టుకుంటారన్నాను కదా! 3వ అధ్యాయం 5వ వచనంలో పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు అనే మాట ఉంది కదా! కొంతమంది ఫాల్స్ ఆర్ ఫేక్ గాడ్లీనెస్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తారంట. అంటే అర్థం ఏంటంటే మోసం చేయటానికి. నేను భక్తిపరుడిని అని చెప్పుకుంటూనే దేవుడిని ఆశ్రయించకుండా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది, వాళ్ళకి విముఖుడివై, ఇటువారికి విముఖుడివై ఉండుము అనే మాటని మనం చూస్తాం. సో, ఆల్రెడీ తీతుకు రాసిన పత్రికలో మీరు చూశారు. తీతుకు రాసిన పత్రికలో 2 సార్లు భక్తి గురించి మాట్లాడాడు. మొదటి అధ్యాయము 2వ వచనంలో మాట్లాడాడు. అలాగే రెండో అధ్యాయము 13వ వచనంలో భక్తి గురించి మాట్లాడాడు. ఇంకొక బుక్ చూద్దాం మనము. దైవభక్తి అనేటువంటిది దేవుడు మరలా చెప్తున్న సత్యము అనేటువంటిది మనకి అర్థం కావడం కోసం. 2 పీటర్‌కి వెళ్దాం. పేతురు ఇప్పుడు డైరెక్ట్‌గా పాలు నుంచి మనము పీటర్ దగ్గరికి వెళ్దాం. పేతురు ఏం చెప్తున్నాడు అనేటువంటిది కూడా మనం ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట ఉంది. 2వ వచనం చదువుతున్నాను. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, సేమ్ ఆయనను గూర్చిన జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేసెను. నేను ఆ రోజు ట్రాన్స్లేషన్ కూడా చెప్పాను అక్కడ. మనకు దయచేశాడు. ఎందుకు అంటే ఏం దయచేశాడు దేవుడు? ఏం దయచేశాడు అంటే మన జీవమునకు, మన లైఫ్‌కి, మన భక్తికి అంటే భక్తిపరుడు కావటం కోసం నీకు కావాల్సిందంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించాడంట. అది ఎలా అనుగ్రహించాడంట అంటే మనం పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. అంటే అర్థం ఏంటంటే మనము మన దేవుడు ఎవరు అని తెలుసుకోవటం వలన, ఆయనను అర్థం చేసుకోవటం వలన మనము భక్తిపరులముగా జీవిస్తాము అనేటువంటిది కూడా పేతురు చెప్తున్నాడు. దేవుడు మనల్ని భక్తిపరులుగా ఉండాలనుకుంటున్నాడనే చెప్తున్నాడు పేతురు కూడా. పేతురు కిందకు వస్తే 5, 6 వచనాల్లో కూడా అంటాడు. భక్తి అనే మాట 6వ వచనంలో మాట్లాడతాడు, 7వ వచనంలో మాట్లాడతాడు. సహనము యందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను అనేటువంటిది కూడా మనం చూడటం జరిగింది. 2 పీటర్ చాప్టర్ 2 వర్స్ 9లో భక్తులను శోధనలో నుండి ఆయన తప్పిస్తాడంట. భక్తులు అంటే ఎవరు? అసలు భక్తులు ఉన్నారని నాకు తెలియదు. బైబిల్‌లో భక్తులు ఉన్నారా అన్నారు అనుకోండి. భక్తులు అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, భక్తి జీవితం కలిగి ఉంటుందో వాళ్ళని ఏమంటాం మనం?
భక్తులు అంటాం. భక్తులను ఆయన శోధనలో నుంచి తప్పిస్తాడు అని చెప్పారు. 3వ అధ్యాయము 12వ వచనము లాస్ట్ భాగంలో ఈ మాట ఉంది. 3వ అధ్యాయం 12లో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. సో చూడండి, దేవుడు మనల్ని రక్షించింది మనము ఆయనను ఈ లోకానికి చూపించాలని దేవుడు మనల్ని రక్షించాడు. ఒకవేళ మనము సువార్త చెప్పడంతో మన పని అయిపోయింది అని అనుకుంటే గనక మనము సరిగ్గా దేవుడి సంకల్పాన్ని అర్థం చేసుకోలేదు. సువార్త చెప్పటం ద్వారా ఒక వ్యక్తి విశ్వాసానికి వస్తాడు. వచ్చిన తర్వాత తను ఎలా ఉండాలి? భక్తిపరుడుగా ఉండాలి, భక్తిపరురాల్లాగా ఉండాలి. భక్తులు అనేటువంటి మాట మనము న్యూ టెస్ట్మెంట్లో మనం చాలాసార్లు చూసాం. పౌలే కాదు, పేతురు కూడా చెప్తున్నాడు భక్తిపరుడుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. మనము భక్తిపరులుగా ఉండటానికి కావలసినవన్నీ కూడా దేవుడు మనకి దయచేశాడు. ప్రాముఖ్యంగా మనము భక్తిపరులము కావాలంటే మనకు తెలియాల్సినటువంటిది సత్యము, దేవుని వాక్యము, దేవుని సంకల్పం. దేవుడి వాక్యం అంతా మనకు అర్థమవుతా ఉందనుకోండి, మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు ఎవరో అర్థమవుతాడు. దేవుడు ఎవరో అర్థమైనప్పుడు మనము ఆయనను ఎక్కువగా ప్రేమించగలుగుతాము, ఎక్కువగా సేవించగలుగుతాము, ఎక్కువగా ఆరాధించగలుగుతాము, ఎక్కువగా విధేయత చూపించగలుగుతాము. ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన మనసు ఏంటో మనకు తెలుస్తుంది. ఆ మనసు ప్రకారం మనం నడవటం మొదలుపెట్టినప్పుడు మనము భక్తిపరులము అవుతాము. కాబట్టి తీతుకి ఏమంటున్నాడంటే, తీతు మనం 2 పనులు దేవుడు మనకు అప్పగించాడు. మొట్టమొదటి పని ఆయన ఏర్పరచుకున్న వాళ్ళని విశ్వాసం దగ్గరికి తీసుకురావడం కోసం. రెండవ పని సత్యమును ప్రకటించడం ద్వారా వాళ్ళు భక్తిపరులు కావాలనేటువంటిది దేవుని సంకల్పము. నిజానికి నేను ఓల్డ్ టెస్టమెంట్ గురించి కూడా ఫ్యూ వర్సెస్ చదువుతాను. ఎందుకంటే భక్తిపరులు, భక్తి అనేటువంటి కాన్సెప్ట్ ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఉంది అనేటువంటిది. అంటే న్యూ టెస్టమెంట్లో నేను చూపించాను మీకు. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమించి ఎవరైతే ఆయన హత్తుకున్నారో వాళ్ళని దేవుడు ఎప్పుడు భక్తిపరులు అనే పిలుస్తున్నాడు అనేటువంటిది మీకు తెలియటం కోసం నేను ఫ్యూ వర్సెస్ చదువుతాను. మీరు కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. ఒక మాట ఉంది, వెరీ ఇంపార్టెంట్ మాట, మనందరికీ తెలుసు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. నిజానికి ఏర్పాటు కూడా వచ్చేసింది ఇక్కడ కదా, ఏర్పరచుకున్నాడు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో ఇక్కడ భక్తులను అనే మాట ఉంది కదండి. అదే ఎవరికైతే భక్తి జీవితం ఉంటుందో వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? భక్తులు అని పిలుస్తున్నాడు అనమాట. 12వ కీర్తన 1వ వచనంలో ఈ మాట చదువుతాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. చూడండి ఏమంటున్నాడు అంటే, ఆయన బాధ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నన్ను రక్షించు ప్రభువా, భక్తిపరులు, భక్తి గలవారు లేరు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే భక్తి గలవారు అన్నాడు, పక్కనేమన్నాడు? విశ్వాసులు అన్నాడు. ఈ కనెక్షన్ కూడా మనకు తీతుకు రాసిన పత్రికలో విశ్వాసులు, భక్తిపరులు అనేటువంటిది పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి సత్యం అనమాట. 32వ కీర్తన 6వ వచనాన్ని కూడా నేను చదువుతాను. మొదటి 5 వచనాల్లో పాప క్షమాపణ ఉంటుంది. 32వ కీర్తనలో పాపము క్షమించబడిన తర్వాత 6వ వచనంలో ఏమంటాడంటే, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. భక్తి గలవారు అందరూ కూడా నీకు ప్రార్థన చేస్తారు అని. నిజానికి నేను అసలు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నాయంటే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. నేనేం చేశానంటే 1, 2, 3 రెఫరెన్సెస్ తీసుకొని కోట్ చేస్తున్నాను మీకు, అట్లీస్ట్ మీకు అర్థం కావడం కోసం. దేవుని భక్తిపరులు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నారు, దేవుడితో నడిచిన వాళ్ళు ఉన్నారు, విశ్వసించడం మాత్రమే కాదు భక్తి జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారు అని చూపించడం కోసం నేను అక్కడొక వచనం మాత్రమే చదువుతున్నాను. ఇంకా కీర్తనలు నిండా ఉన్నాయి. నేను అన్ని కీర్తనలు చదివాను అనుకోండి, చాలా టైం పడుతుంది అనమాట. 149 మనము స్టడీ చేసినటువంటి కీర్తనలో 149 మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు అనేటువంటి మాట ఉంది కదండి అక్కడ. మీరు అంటే మనము పాత నిబంధనలు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేము ఈ ట్రూత్ని.
న్యూ టెస్టిమెంటే కాదు, ఓల్డ్ టెస్టిమెంట్ కూడా. 5వ వచనం చూడండి, 149:5. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక అనేటువంటి మాటని మనం చూస్తాం. 9వ వచనం చదవండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. భక్తులు 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 అనేటువంటి మాట మనము ఇక్కడ కూడా చదివామన్నమాట. ఇంకొక వచనాన్ని నేను చదువుతాను. అన్ని వచనాలను నేను చదవట్లేదు కానీ, బట్ ఈ ట్రూత్ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉంది అనేటువంటి సత్యం చెప్పడం కోసమే చదువుతున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే, భక్తుడు దేశములో లేకపోయెను అంటాడు. అంటే భక్తిపరులు దేశంలో లేరంట. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయాను. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు యథార్థపరులను కోరుకుంటున్నాడు, భక్తులను కోరుకుంటున్నాడు. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేకపోయాను. సో అంటే ఇశ్రాయేలీల దేశంలో, ఇశ్రాయేలీల మధ్యలో ప్రవక్త ఏమని చెప్తున్నాడు చూడండి, భక్తిపరుడు లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అంటే అందరూ స్వార్థపరులు అయిపోయారు అనేటువంటిది అదే కదా అక్కడ ట్రూత్ అయితే అదే. అందరూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే, ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి మీరు మీకా గ్రంథం దగ్గరికి వెళ్ళి వినవచ్చు. సో నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోదు. మనము భక్తిపరులము కావాలి. భక్తిపరుడు అని దేవుడు మన గురించి చెప్పాలి. ఈమె భక్తిపరురాలు, ఇతను భక్తిపరుడు అని దేవుడు మన గురించి చెప్పాలి. ఇంతకీ అసలు భక్తి అంటే ఏంటి? నేను ఇందాక అన్నాను కదా, గాడ్లీనెస్ అనేమాట. ఇప్పుడు నాకు సత్యం అంతా అర్థమయ్యి ఆ సత్యాన్ని నేను అనుభవించడం మొదలుపెట్టిన రోజు నిజంగా నాకేం జరుగుతుంది? అసలు భక్తిపరుడు అంటే ఏంటి? దాని నిర్వచనం ఏంటి? నిర్వచనం కాదు, నిర్వచనంతో పాటు మేబీ మాకు అర్థమవటం కోసం బైబిల్లో నుంచి అట్లీస్ట్ ఒక వ్యక్తినన్నా చూపించండి. భక్తిపరుడు అంటే ఏంటి అనేటువంటి నిర్వచనము చెప్పగలిగిన వ్యక్తిని, ఒక వ్యక్తిని చూపించండి. మేము కూడా అతనిలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకీ భక్తిపరురాలు అంటే అర్థము ఏంటి? అర్థం ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తిపరుడు అంటే అర్థం ఏంటంటే, దేవుని కన్నుల క్రింద దేవునికి భయపడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి మహిమ పరిచేటువంటి జీవితమే భక్తి జీవితము. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితము, ఆయన కన్నుల క్రింద ఆయనకు భయపడుతూ జీవించేటువంటి జీవితమే మనం ఏమనొచ్చు అంటే భక్తి జీవితము. చూడండి, భక్తి జీవితంలో సెంటర్ ఎవరంటే మీరు కాదు. భక్తి జీవితానికి కేంద్రం మీరు కాదు. భక్తి జీవితానికి కేంద్రము వేరే వాళ్ళు కూడా కాదు. భక్తి జీవితానికి కేంద్రము పాస్టర్ గారు కూడా కాదు. భక్తి జీవితానికి కేంద్రము దేవుడు. అందుకే ఆయనను గూర్చిన జ్ఞానము, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మనకి కావాలి. ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరో మనకు తెలిస్తే అప్పుడు మనము ఆయనను ప్రేమించగలుగుతాము, ఆయనను ఆరాధించగలుగుతాము, ఆయనను సేవించగలుగుతాం. భక్తి గల జీవితం అంటే ఇదే. ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుని ఆయనతో నడుస్తూ, ఆయనను ప్రేమించి, ఆయనను ఆరాధించి, ఆయనను సేవించేటువంటి జీవితమే భక్తి కలిగినటువంటి జీవితం. భక్తి గల జీవితం అంటే ఏంటంటే సింపుల్గా నేను చెప్పాను కదా, ఆయనను తెలుసుకొని, ఆయనను ప్రేమించి, ఆయనను హత్తుకొని, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడమే భక్తి కలిగినటువంటి జీవితం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, డే టు డేలో ఎలా ఉంటుందో చెప్పమంటారా? డే టు డేలో ఎవరైతే ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అతను భక్తిపరుడుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవడానికే ప్రయత్నం చేయలేదనుకోండి, ఆయన ఎవరో తెలుసుకోవాలంటే దేవుని వాక్యం అంతా కూడా వినాలి. దేవుడు సత్యము చెప్తున్నప్పుడు వినాలి. నేను నహూము గ్రంథం చెప్తున్నాను. నహూము గ్రంథం ఫస్ట్ మెసేజ్లోనే 12 విషయాలు చెప్పాను మన దేవుడు ఎవరు అనేటువంటిది. సో ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే, ఓ నా దేవుడు ఇలాంటి వాడా అని ఆయన వైపు మనల్ని నడిచేటట్టు చేస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టు చేస్తుంది, ఆయనను ప్రేమించేటట్టు చేస్తుంది, ఆయనను సేవించేటువంటి చేస్తుంది. సో నిజానికి ఈ ప్రయాణము, భక్తి కలిగినటువంటి ప్రయాణము, తీతుకి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే
దేవుని సత్యము వినటంతోనే మొదలవుతుంది. దేవుని సత్యము, ఆ జ్ఞానము అర్థము అవడంతోనే వాళ్ళ ప్రయాణము, భక్తి కలిగినటువంటి ప్రయాణము మొదలవుతుంది. చాలామంది చాలాసార్లు చెప్తారు, భక్తిపరుడు కావాలంటే దేవుని వాక్యము తెలియాల్సిన అవసరం లేదు, మెదలకుండా ఒక చోట కూర్చుంటే భక్తిపరుడు, భక్తిపరురాలు అవుతారంటాడు. నేను అనుకుంటాను దేవుని వాక్యం దాన్ని అంగీకరించట్లేదు. ఎందుకో తెలుసా అండి? ఇక్కడే చెప్పాడు కదా, ఏమన్నాడంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. అది భక్తికి ఏంటంట, అది ఆధారం అంట. భక్తికి ఆధారం అంటే అర్థం ఏంటి? నీ భక్తి దేంతో దేంతో కట్టబడాలి? దేని మీద కట్టబడాలి? దేని మీద కట్టబడాలంటే సత్యం మీదే కట్టబడాలి. సత్యము ఎక్కడుంది? దేవుని వాక్యంలోనే ఉంది. సో దేవుని వాక్యం అంతా అర్థం చేసుకుంటేనే అప్పుడు మనము భక్తిపరులంగా మారటము మొదలవుతుంది. ఆ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయి? ప్రాక్టికల్గా ఏమేం చేయాలి? నేను భక్తిపరుణ్ణి, భక్తిపరురాలని కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, పౌలు, తీతు ఎలాగైతే దేవుని పనిలో ఉన్నారో నువ్వు కూడా దేవుని పనిలో ఉండాలి. ప్రాక్టికల్గా డే టు డే ఏంటి? నువ్వు దేవుడు ఎవరో తెలుసుకొని నువ్వు ఆరాధించే లైఫ్ ఉండాలి నీకు. నువ్వు ఆరాధనే చేయట్లేదు అనుకోండి, దేవుణ్ణి ఆరాధించే జీవితమే లేదనుకో, నువ్వు భక్తిపరుడు ఎలా అవుతావు? దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతి దినము ఆరాధించాలి, ఆయన ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి, ఆ ప్రార్థన చేసేటువంటి జీవితం ఉండాలి, దేవుని వాక్యం చదువుకునేటువంటి జీవితం ఉండాలి, మానక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో కూర్చునేటువంటి జీవితం ఉండాలి. దేవుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేనేం చేయాలి అనేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఇదంతా కూడా భక్తిపరుడికి ఉన్నటువంటి జీవితమే. వేరే వాళ్ళ జీవితాలను పట్టించుకోవాలి, వేరే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. ఇదంతా కూడా భక్తి జీవితంలో భాగమే. దీన్ని వర్ణించడం చాలా కష్టం. భక్తిపరుడిని నిర్వచించండి అన్నాం అనుకోండి, వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ఇట్. అంటే దీని లిమిట్స్ ఇవి, ఇక్కడ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ ఎండ్ అవుతాయి అని మనం చెప్పలేము భక్తిపరుడు యొక్క జీవితము ఏంటి అనేటువంటిది. బట్ కాకపోతే మీరు చూడండి, భక్తిపరుడు ఎప్పుడూ కూడా దేవుని మీద మనసు పెట్టుకొని దేవుని కోసము దేవుడితో ఉండేటువంటి వాడే భక్తిపరుడు. చూడండి, మీరు లాస్ట్ టైం ఎప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడిని ఆరాధించారో నాకు తెలియదు. ఆరాధిస్తున్నావా? నువ్వు ఆరాధికుడివేనా, ఆరాధికురాలువేనా? ప్రార్థన చేస్తున్నావా దేవుడికి? దేవుని వాక్యం చదువుతున్నావా? ఆయన ఎవరో అర్థం చేసుకుంటున్నావా? ఆయన సంకల్పం ఏంటో నీకు తెలుస్తుందా? ఆయన ఏం చేస్తున్నాడో ఈ లోకంలో నీకు అర్థమవుతుందా? ఇదంతా అర్థం చేసుకొని ఆయన ఎదుట దీనుడిగా బ్రతకటమే భక్తి కలిగినటువంటి జీవితము. నిజానికి మనం దీన్ని అంటే మనకి మంచి, ఆయన కన్నుల కింద మనం ఉన్నాం కాబట్టి నా జీవితం మొత్తం ఆయన చూస్తున్నాడు అని బ్రతకడం భక్తిపరమైన జీవితం. నా నా ఆలోచనలు ఆయన చూస్తున్నాడు అని బ్రతకడం భక్తిపరుడైన జీవితం. నా ఆలోచనలు కాదు, నా నిర్ణయాలను కూడా ఆయన చూస్తున్నాడు. నేను ఆయనకి ఇష్టమైనటువంటి ఆలోచనలు, ఆయనకి ఇష్టమైనటువంటి నిర్ణయాలు, ఆయనకి ఇష్టమైనటువంటి సంబంధాలు నేను కలిగి ఉన్నానా లేదా? కలిగి ఉంటే నేను భక్తిపరుడిని అవుతాను అనమాట. ఆయన అప్రూవ్ చేసింది ఏదైనా నా లైఫ్లో ఉంటే అది భక్తిపరుడు అనమాట. ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే కూడా అది మనల్ని భక్తిపరుడైనటువంటి జీవితం వైపు నడిపించదు. సో ఆ లెవెల్లో మనము అర్థం చేసుకోవడం మంచిది. అంటే దేవుడికి ఇష్టమైంది చేయటమే భక్తి కలిగినటువంటి జీవితం. దేవుడు చెప్పింది చేయటమే భక్తి కలిగినటువంటి జీవితం. ఆయన చెప్పకుండా చేసేదంతా కూడా భక్తి జీవితానికి ఆపోజిటే. అది సింపుల్గా మనము భక్తి కలిగినటువంటి జీవితము అంటే ఏంటి అనేటువంటి నిర్వచనం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబబ్లీ మనకి సహాయం చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ఒక భక్తి కలిగిన జీవితము ఎలా ఉంటుంది, అది ఒక ఎగ్జాంపుల్లో మీరు చూపించండి నన్ను అన్నారనుకోండి, నేను అనుకుంటాను ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హానోకు. హానోకు దేవుడితో నడిచాడు. దేవునితో నడవటంలో ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్పినవన్నీ ఉన్నాయి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి దేవుడితో నడవాలంటే. అంతేకాదు దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు దేవుణ్ణి సేవించాలి. అంతేకాదు దేవుణ్ణి సేవించడంతో పాటు దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నిజానికి దేవుడితో నడవటం అంటేనే భక్తి కలిగినటువంటి జీవితము కలిగి ఉండటం అంటే. మనము ఆదికాండము 5వ అధ్యాయంలో చూస్తాము హానోకు దేవుడితో నడిచాడు అనేటువంటిది మనం చూస్తాం. 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్ల బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. సో చూడండి, హానోకు దేవుడితో నడిచిన తరువాత 24వ వచనం, దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవునితో నడవటమే నిజానికి భక్తి కలిగిన జీవితం. చాలా సింపుల్గా అనమాట. ఇంకా ఇంకా మిగిలిందంతా వదిలేసి సింపుల్గా ఏంటంటే భక్తి కలిగినటువంటి జీవితం అంటే ఏంటంటే
దేవుని చేయబట్టుకొని దేవునితో నడవటమే భక్తి కలిగినటువంటి జీవితం. భక్తి కలిగిన జీవితం ఎప్పుడు కూడా దేవునికి ఏం తీసుకొస్తుంది? మహిమను తీసుకొస్తుంది, సంతోషాన్ని తీసుకొస్తుంది. భక్తి కలిగిన జీవితమే దేవుణ్ణి సంతోషపెడుతుంది కదా. భక్తి లేని జీవితం దేవుణ్ణి ఎలా సంతోషపెడుతుంది? ఆయన మాట వినకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయనను సేవించకుండా మనం ఆయనకి మహిమను తెలము. హనోకు గురించి న్యూ టెస్ట్మెంట్ ఏం చెప్తుందో నేను ఒకసారి చదువుతాను. హనోకు గురించి న్యూ టెస్ట్మెంట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈ మాట అంటుందన్నమాట. 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, ఎవరైతే దేవుడితో నడిచారో వాళ్ళు దేవుడికి ఎలా ఉంటారంట? ఇష్టులై ఉంటారంట. దేవునికి ఇష్టుడై ఉంటాడంట. సో ఆయన దేవునితో నడిచాడు. దానికి రిటర్న్ ఏమంటున్నాడు దేవుడు ఆయన గురించి? నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు ఇష్టము. సో ఇది భక్తి కలిగినటువంటి జీవితం అంటే. అంటే దేవుడినే సెంటర్గా పెట్టుకొని దేవుడితో నడవటం, దానివలన దేవుడు మనమంటే ఇష్టంగా ఉండటం. ఈ రెండు ఎక్కడైతే జరుగుతాయో నేను అనుకుంటాను ఆ వ్యక్తి భక్తి కలిగినటువంటి జీవితము కలిగి ఉన్నాడు. ఈ రాత్రి తీతుకి పౌలు ఏం చెప్తున్నాడంటే, తీతు, మనము దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉన్నాము. నిజమది. మనము పరిచర్యలో ఉంది, రాత్రి పగలు నిద్రపోకుండా ప్రయాణాలు చేస్తుంది, మనము ఆకలి దప్పులతో తిరుగుతుంది, ఎన్నిసార్లు మన మీదకి ఎన్ని అటాక్లు వచ్చినా తట్టుకుంటుంది, ఎన్ని సంవత్సరాలైనా ప్రయాణాలు చేస్తుంది. ఇదంతా చేయటానికి కారణము మనం కాదు, దేవుడు తన సంకల్పాన్ని చేసుకుంటున్నాడు. ఆ సంకల్పంలో భాగము ఏంటంటే సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా దేవుడు మనుషులను విశ్వాసానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు దేవుడు మనుషులను భక్తిపరులను కూడా చేస్తున్నాడు. సో చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేను మీకు ఈ రెండింటి కనెక్షన్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కోసం మనుషులను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి వారిని ఆయన దగ్గరికి తెచ్చుకోవటం కోసము సువార్తను వారికి ప్రకటింపజేస్తున్నాడు. సత్యమును, సువార్తను వారికి ప్రకటిస్తున్నాడు. సత్యము, సువార్త వారికి ప్రకటించడం ద్వారా వారు సత్యము, సువార్తను వినటం ద్వారా, క్రీస్తుని గురించి వినటం ద్వారా, సిలువ గురించి వినటం ద్వారా వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తున్నారు. అంటే విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమంటున్నాడంటే, వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్లకు దేవుని గురించి నువ్వు చెప్పాలి, మనము దేవుని గురించి చెప్పాలి, సత్యం అంతా బోధించాలి, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలి. అంటే దేవుని సంకల్పం అంతా వారికి చెప్పాలి. వారికి చెప్పినప్పుడు, వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళకి ఆ జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు భక్తిపరులు అవుతారు. అది కన్క్లూజన్ అనమాట. ఇక్కడ ఆయన పౌలు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మనము మన పని స్వార్థ ప్రకటించడంతో ఆగలేదు. వాళ్ళని దేవునికి ఇష్టలుగాను, దేవునితో నడిచేవారుగాను, దేవునికి సంతోషం తెచ్చేటువంటి జీవితాలుగాను వాళ్ళు మారటం కోసం, మనము సత్యాన్ని ప్రకటించడం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పాడు. 2 ఆబ్జెక్టివ్స్ చెప్పాడు. ఒక ఆబ్జెక్టివ్ సువార్త చెప్పి దేవుడి దగ్గరికి తేవడం కోసం. 2 దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను మార్చి దేవునికి ఇష్టలైన వారిగాను చేయటం. ఈ 2 గోల్స్తో మనం పనిచేస్తున్నాము అని చెప్తున్నాడు. అంత క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన అనే మాట ఏంటి? ఈ రెండింటి కనెక్షను, దాంతో ఏంటి కనెక్షను? మధ్యలో ఈ మాట ఎందుకు వచ్చింది? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ గురించి మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ నిత్య జీవమును అబద్ధమాడని దేవుడు అని ఆ నిత్య జీవమును ఎందుకు వర్ణిస్తున్నాడు? రెండు ఆబ్జెక్టివ్స్, 2 గోల్స్ ఎంత స్పష్టంగా చెప్పాడు కదా. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మనకు అర్థమైంది కదా, మధ్యలో ఈ డిస్కషన్ అంతా ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటేనే ఈ 4 వచనాల యొక్క సమ్మరీ మనకు అర్థమవుతుంది. నేను నెక్స్ట్ వీక్ మనము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ దగ్గరికి మనం రాబోతున్నాము. వచ్చినప్పుడు మనకు మొత్తం అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఓ, దేవుడు ఇదా చేస్తున్నాడు, దేవుడు ఎలానా చేస్తున్నాడు అనేటువంటి ఫుల్ క్లారిటీ మనకి వస్తుంది అనమాట. అప్లికేషన్ సైడు నేను పరిశుద్ధులైన మిమ్మల్ని బ్రతిమలాడుతుంది ఏంటంటే, మీరు
ఎలాగైనా దేవుని ఎదుట నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను, భక్తిపరులుగాను ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్యాసివ్‌గా నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుని విశ్వాసం ఉంచాను, చాలు నేను పరలోకం వెళ్ళిపోతున్నాను అనేటువంటి మనసు కరెక్ట్ కాదు. మనము దేవుని స్వరూపమును మనము ధరించాలి. దేవుని కుమారుడి సారూప్యతను మనం ధరించాలి. దీన్నే పరిశుద్ధపరచబడటం అని కూడా అంటాము. శాంక్టిఫికేషన్ అంటాం. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని మారుస్తున్నాడు. దినదినం మారుస్తున్నాడు. బట్ మార్చి ఏం చేస్తున్నాడంటే ఆయనకు సమీపంగా తీసుకెళ్తున్నాడు మనల్ని. మనము మారటం అంటే ఏంటి అర్థం? మారటం అంటే అర్థం ఏంటంటే మనము ఆయనకు దగ్గరగా వెళ్ళటం అనమాట. ఆయనను ప్రేమించటము, ఆయనను హత్తుకోవటము, ఆయనను సేవించటము, ఆయన సంకల్పం ముందుకు తీసుకెళ్ళటం కోసం నేను కష్టపడతానని పరిగెట్టడము, ఆయన 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 అనేటువంటి మనసు ఎక్కువ మనకు కలుగుతున్నప్పుడు మనం భక్తిపరులము అవుతున్నాము. నేను 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 మేము 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 అనేటువంటిది దేవుడి నుంచి నేను దూరం చేస్తున్నాను. దయచేసి మనం అలా కాదు. మనం మన దేవుడు ఎవరో తెలుసుకుందాం. దీనికి మీకు అవసరం ఏంటంటే ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్. ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్ సత్యము అంతా కూడా మీకు తెలిస్తేనే, దేవుడిని మొత్తం అర్థం చేసుకుంటేనే మనము దేవుడిని ప్రేమించగలము, సేవించగలము. కాబట్టి దేవుడి వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యం అర్థం చేసుకోవటానికి, దానికి లోబడటానికి మనం ప్రతి ప్రయత్నము చేయాలి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.